హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ప్రిపరేషన్. ఎవరైతే ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ టీజీపీఎస్సీ నుంచి ఏ జాబ్ వచ్చినా మేము ఖచ్చితంగా క్రాక్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే నేను నా ప్రిపరేషన్ వచ్చేసి 2022లో స్టార్ట్ చేశానండి. నేను ఎందుకు ఈ 2022లో స్టార్ట్ చేసి నేను 24లో వచ్చిన గ్రూప్ 2 నేను ఎందుకు క్రాక్ చేయలేకపోయానో రీజన్ కూడా చెప్తాను, వినండి. ఫస్ట్ వచ్చేసి 2022లో నా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. బట్ నాకు వచ్చేసి 3 పిల్లలు, చిన్న పిల్లలు. అప్పుడు వాళ్ళు స్కూల్కి కూడా వెళ్ళలేదు. పెద్ద బాబు ఒకడు స్కూల్కి వెళ్ళేవాడు. ఇంకా 2 పిల్లలు, వాళ్ళకి ట్విన్స్ కవల పిల్లలు, వాళ్ళని చూసుకుంటూ చదువుకోవాలి. నా రెస్పాన్సిబిలిటీ అప్పుడు అది. సో దట్ నాకు ఏంటంటే ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళలేను నేను. ఖచ్చితంగా మనం సాధించాలి అంటే కోచింగ్కి వెళ్తేనే సాధిస్తామా అంటే అట్లా అని ఏం కాదు. బట్ కొంచెం గైడెన్స్ అనేది ఉంటే అది వేరే ఉంటుంది కదా. ఆల్రెడీ మనం ఎప్పుడో స్టడీస్ అయిపోయాయి, బుక్స్ పక్కన పెట్టాము, మళ్ళీ కొంచెం గైడెన్స్ ఉంటే అనేది త్వరగా పాసిబుల్ అవుతుంది. సో దట్ నేను కోచింగ్ కూడా వెళ్ళలేకపోయాను. నాకు ఆల్రెడీ కెరీర్ గ్యాప్ 8 years వచ్చింది. పిల్లలు తర్వాత ఏం జరిగింది అంటే ఆన్లైన్ కోచింగ్స్ కోసం సెర్చ్ చేశాను. ఆన్లైన్ కోచింగ్ నాకు ఎక్కడా ప్రాపర్గా దొరకలేదు. ఒక దాంట్లో ఒకటి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు అన్నీ చూపించి దీంట్లో అన్నీ చెప్తాం, గ్రూప్ 2 కోర్స్ మొత్తం అని చెప్తున్నారు. అలా ఫుల్ కోర్సెస్లో జాయిన్ అయ్యానండి. 3000 పెట్టి, 4000 పెట్టి, 500కి గ్రూప్ 2 కోర్స్ మొత్తం అన్నారు. అట్లా కూడా జాయిన్ అయ్యాను. బట్ నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఇస్తలేరో నాకు అనిపించింది. ఎందుకంటే నాకు సబ్జెక్ట్ అనేది తెలుసు, సిలబస్ అనేది తెలుసు. బట్ దీనికి సరిపోయే డేటా ఇక్కడ నాకు లభించట్లేదు అనిపించింది. తర్వాత నేను సెర్చ్ చేయంగా నేను ఎప్పుడు నాకు ఆఫ్లైన్ నాది వచ్చేసి హనంకొండలో హరీష్ అకాడమీ అనేది ఉంటుంది. దాంట్లో నేను ఇంతకుముందు ఒక్కసారి కోచింగ్ తీసుకున్నాను వేరేది. అప్పుడు నాకు సార్ వాళ్ళు తెలుసు. బట్ అప్పుడు వాళ్ళు కూడా నాకు ఆన్లైన్ అది ప్రొవైడ్ చేయలేదు. తర్వాత అందరూ ఇక స్టార్ట్ చేశారు, అప్పుడప్పుడే స్టార్ట్ చేశారు. ఇక తర్వాత నేను ఏంటంటే అప్పుడు తీసుకున్నాను. బట్ అది నెక్ ఆఫ్ ద మూమెంట్. అప్పుడు తీసుకున్న యూజ్ ఏం లేదని నాకు తెలుసు, కానీ తీసుకున్నాను. ఏమేమి తీసుకున్నాను. బట్ ఇప్పుడు అది ఇంకా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇప్పుడు అది వాళ్ళ సార్ వాళ్ళు ఫుల్ ఫ్లెజ్గా చెప్తున్నారు, ఆన్లైన్లోనే చెప్తున్నారు. అదేంటంటే ఫస్ట్ వచ్చేసి మనకు 4 పేపర్స్ ఉంటాయి. అండ్ మళ్ళీ ఏంటంటే నేను ఇక 24లో ఊకే పోస్ట్పోన్ జరుగుతుంది అని చెప్పేసి నేను ఏంటి అప్పటికే కొంచెం ఫినాన్షియల్గా నేను పే చేయలేకపోయాను. సో దట్ నేను స్కూల్లో జాయిన్ అయ్యాను. బట్ ఆ 4 months ఎగ్జామ్ 4 months ఉందనగా నేను జూన్లో జాయిన్ అయిపోయాను. 4 months వరకు కూడా నేను ఇక ప్రిపరేషన్ వదిలేసాను. బట్ నాకున్న నాలెడ్జ్తో అటెంప్ట్ అయితే చేశాను. బట్ దగ్గర వాళ్ళకి వెళ్ళాను. నేను అది నాకు సాటిస్ఫై అయితే అనిపించింది జాబ్ రాకుండా. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రిపరేషన్ వదిలేసి 4 months అయింది. నేను కంప్లీట్గా బయటకు వచ్చాను. నేను కోచింగ్ కూడా ప్రాపర్గా ఎక్కడ నేను తీసుకోలేదు. బట్ నేను ఇంతవరకు వచ్చాను అంటే నేను నెక్స్ట్ నోటిఫికేషన్లో నేను ఖచ్చితంగా నేను జాబ్ కొడతాను అన్న నమ్మకం, కాన్ఫిడెన్స్ అయితే నాకైతే వచ్చింది. నాలాగా ఎవరైతే కోచింగ్కి వెళ్ళాలి అనుకొని ఫినాన్షియల్గా సపోర్ట్ లేకున్నా, నెక్స్ట్ పిల్లలతో వీలు కాకుండా నేను ఫాలో అయింది మీరు మీకు ఒకవేళ నేను అవ్వమని చెప్పట్లేదు. బట్ మీకు యూస్ఫుల్ అనుకుంటే ఫాలో అవ్వండి. చాలా సఫర్ అయ్యానండి. చాలా సెర్చ్ చేశాను ఫినాన్షియల్గా. ఇంకా మంచి ఇన్స్టిట్యూట్లో అడిగితే ఆన్లైన్ కోచింగ్స్ 25,000 అన్నారు. ఒక హైదరాబాద్ వాళ్ళు 25,000 అన్నారు. ఒకరు 17,000 అన్నారు. బట్ నేను అంతా అఫోర్డ్ చేయలేను నాకు అనిపించింది. నేనైతే అప్పుడు ఏం చేశానంటే ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో ఒక్కొక్క సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, నేను వాళ్ళ సబ్జెక్ట్ మాత్రమే తీసుకున్నాను. నాకు అప్పుడు కొంచెం 10,000లో అట్లా అయిపోయింది. బట్ అది యూజ్ అంటే ఎక్కువ అంటే నా నెక్ ఆఫ్ ద మూమెంట్లో తీసుకున్నాను. కానీ జస్ట్ నాకు నాలెడ్జ్ అయితే వచ్చింది. నాకు ఇక నమ్మకం అయితే వచ్చింది. నేను వేరే నెక్స్ట్ నోటిఫికేషన్కి అయితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది, నాకు ఇక ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే దొరికింది అని వచ్చింది. బట్ నేను ఎక్కడెక్కడ తీసుకున్నానో చెప్తాను. మీకు ఎవరికైనా జాయిన్ అవ్వాలి అనిపిస్తే జాయిన్ అవ్వండి. ఎందుకంటే రీసెంట్గానే అక్కడ క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇది వచ్చేసి ఏ ప్రమోషనల్ వీడియో కాదు. నేను ఎంత సఫర్ అయ్యానో నాకు తెలుసు. నాలాగా ఎవరైతే హౌస్ వైఫ్స్ కానీ, నేను అప్పుడు హౌస్ వైఫ్ని, ఇప్పుడు ఒక టీచర్ని, ప్రైవేట్ జాబ్ చేస్తూ నాలాగే ప్రైవేట్ జాబ్ చేస్తూ పిల్లలు ఉండి సఫర్ అవుతున్నారు, ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళలేక, మనీ పెట్టలేక, అలాంటి వాళ్ళ కోసం ఖచ్చితంగా ఈ వీడియో అయితే యూజ్ అవుతుందండి. జస్ట్ ఈ వీడియో 10 minutes ఉంటుంది కావచ్చు అంతే. ఎక్కువ కూడా నేను చెప్పదలుచుకోలేదు. ప్లీజ్ కాస్త స్కిప్ చేయకుండా వినండి. ఫస్ట్ మనకు వచ్చేసి 4 పేపర్స్ ఉంటాయి కదా. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. మనం నోటిఫికేషన్ వచ్చినాకనే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా అంటే కుదరదు. నాతోనే అవుతుందండి. నేను చదువుతున్నాను, ఆల్రెడీ కంటిన్యూస్గా ప్రిపరేషన్లో ఉన్నాను. ఇప్పుడు పిల్లలు నేను ఇప్పుడు సమ్మర్లో కూడా స్కూల్కి వెళ్తూ జస్ట్ ఒక 1-2 hours నేను కేటాయిస్తున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చే దాంట్లో నేను ఖచ్చితంగా క్రాక్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా నాలాగా పట్టుదల ఉండి ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి. అది మీ ఇష్టం, ఫాలో అవ్వండి అవ్వకపోవచ్చు, అది మీ ఇష్టం. పేపర్ 1 GS వచ్చేసి నేను ఎక్కడ తీసుకున్నాను అంటే కోచింగ్ ఫస్ట్ అయితే నేను ఎక్కడ తీసుకోలేదు. నాకు ప్రాపర్ గైడెన్స్ అనేది నాకు అప్పుడు ఎక్కడ దొరకలేదు. బట్ ఈసారి ఏంటంటే అది నరేష్ సార్ IAS అకాడమీ ఉంది.
నరేసర్ ఐఏఎస్ అకాడమీలో ఏంటంటే పేపర్ 1కి కోచింగ్ మొత్తం ఇస్తున్నారు. అదొక్కటి నేను చెప్పగలుగుతాను. మళ్ళీ కరెంట్ అఫైర్స్ ఎక్కడ తీసుకున్నాను, ప్రవీణ్ సార్ CA 360 క్లాసెస్ తీసుకున్నాను. మళ్ళీ పేపర్ 2లో పాలిటీ, సొసైటీ, హిస్టరీ. ఈ పేపర్ 2లో పాలిటీ, సొసైటీ అనేది నరేసర్ ఐఏఎస్ అకాడమీలోనే సార్ పాలిటీ చెప్తారు. పాలిటీ కాంబో ప్యాక్ అనేది తీసుకున్నాను అప్పుడు. ఇప్పుడు కూడా సార్ మళ్ళీ క్లాసెస్ రెగ్యులర్గా కంటిన్యూ చేస్తున్నారు. ఈ 2026లో మొన్ననే స్టార్ట్ అయ్యాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. పాలిటీ, సొసైటీలో సార్ ఎంత బాగా చెప్తారంటే సార్ చెప్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. మంచి మనమే నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం వేరే ఏ బుక్స్ కొనాల్సిన అవసరం కూడా లేదు నాకు తెలిసి. సార్ అందరూ అడుగుతారు, సార్ ఏ బుక్స్ తీసుకోవాలి, కోచింగ్ తీసుకుంటూ కింద కామెంట్స్లలో సార్కి వస్తాయి ఏ బుక్స్ తీసుకోవాలి. నాకు తెలిసి సార్ మెటీరియల్ ఫాలో అయితే ఎనఫ్ అండి మనకు, సొసైటీ కానీ పాలిటీ కానీ. నెక్స్ట్ ఎకానమీ, హిస్టరీ ఒకటి పక్కన పెట్టండి చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 3 ఎకానమీ. పేపర్ 3 ఎకానమీ అనగానే, ఎకానమీ అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ మీకు విజయ్ సార్ పేరు అందరికీ తెలిసే ఉంటుంది. ఇది లాస్ట్ టైం సార్ గ్రూప్ 2 అప్పుడే 1-2 మంత్స్ ముందు స్టార్ట్ చేశారు సార్. బట్ మొత్తం అయితే కవర్ చేశారు. సార్కి హెల్త్ బాగాలేక కూడా కొంచెం డిలే అయింది. బట్ కంప్లీట్ అయితే చేశారు. బట్ అది నెక్ ఆఫ్ ద మూమెంట్ కదా సార్, అప్పుడే స్టార్ట్ చేయడం అప్పుడే అంతే పాసిబుల్ అంతా నాకు అవ్వలేదు. సో ఇప్పుడు సార్ మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. సార్ ఏ బుక్ రిలీజ్ చేసినా నేను తీసుకుంటే సార్దే తీసుకుంటే. ఎకానమీకి మాత్రం విజయ్ సార్ ఎకానమీ యాప్ ఉంది. సార్ కూడా బుక్ రిలీజ్ చేస్తారు. సార్ మెటీరియల్, సార్ క్లాసెస్ ఫాలో అయితే అది ఎకానమీలో ఎనఫ్ నాకు తెలిసి. విజయ్ సార్ అంటే తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఇంకొకటి పేపర్ 4లో మూమెంట్, తెలంగాణ మూమెంట్ అండ్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ. ఇది ఎక్కడ నేను లాస్ట్ టైం తీసుకున్నాను అంటే షైన్ ఇండియా వాళ్ళ దగ్గర తీసుకున్నాను. అండ్ ఇంకొకటి హరీష్ అకాడమీ అనే ఉంటుంది. హరీష్ అకాడమీ దాంట్లో అది కూడా ఫాలో అయ్యాను. ఇవి 2 ఫాలో అయ్యాను. నెక్స్ట్ మళ్ళీ ఇండియన్ హిస్టరీ అయితే మన నరేష్ ఐఏఎస్ అకాడమీలో అప్పుడు గ్రూప్ 2 కాంబో ప్యాక్ తీసుకున్నప్పుడు దాంట్లో కూడా ఉమా సార్ అని ఒక సార్ చెప్పేవారు. నేను అది కూడా అంటే అందరిది కొంచెం కొంచెం తీసుకుని నేను ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఈ పాయింట్ అట్లా తీసుకున్నాను. నాకైతే ఇక్కడ నేను మీకు చెప్పాలి అంటే షైన్ ఇండియా అయితే కొంచెం ఫాలో అయ్యానండి. ఒకటి హిస్టరీకి, నెక్స్ట్ తెలంగాణ మూవ్మెంట్కి సయ్యద్ సార్ చెప్తారు, అదొకటి ఫాలో అయ్యాను. పేపర్ 3 ఎకానమీ అయితే విజయ్ సార్. పేపర్ 2 వచ్చేసి పాలిటీ, సొసైటీ, హిస్టరీ నరేష్ ఐఏఎస్ అకాడమీ వాళ్ళది ఫాలో అయ్యానని చెప్పొచ్చు. GS కూడా నరేష్ ఐఏఎస్ అకాడమీ వాళ్ళది ఫాలో అయ్యాను. సార్ ఇప్పుడు ఏంటంటే మంచి నరేష్ ఐఏఎస్ అకాడమీలో సార్ గ్రూప్ 2 మొత్తం తీసుకొచ్చారు కోర్సు. ఇప్పుడు మీరు ఇంకా నేనైతే లక్కీగా ఫీల్ అవుతున్నాను. చూడండి, CA వచ్చేసి ప్రవీణ్ సార్ CA 360, GS వచ్చేసి పేపర్ 1లో మీరు నరేష్ ఐఏఎస్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో చూడండి, ఖచ్చితంగా పేపర్ 1 తీసుకోండి. పేపర్ 2 కూడా పేపర్ 1, పేపర్ 2 సార్ యాప్ ఫాలో అయితే మీరు ఖచ్చితంగా సక్సెస్ కాగలుగుతారు, నా నమ్మకం. ఎకానమీ వచ్చేసి విజయ్ సార్ ఎకానమీ యాప్ ఉంటుంది, దాంట్లో అది డౌన్లోడ్ చేసుకొని సార్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ జరుగుతుంది. ఇండియన్ ఎకానమీ చూడండి. నెక్స్ట్ మూమెంట్ వచ్చేసి షైన్ ఇండియా వాళ్ళది ఫాలో అయ్యాను. ప్రజెంట్ హరీష్ అకాడమీ వాళ్ళది కూడా ఫాలో అయ్యాను కొన్ని డేస్. బట్ ఇది నేను ఇప్పుడు మీకు ఇది క్లారిటీగా నేను చెప్పలేను. మూమెంట్ ఇది పేపర్ 4 అనేది. ఇంకా పేపర్ 4 అంటే నేనేం స్టార్ట్ చేయలేదు. ఇది ఇప్పుడు నరేష్ ఐఏఎస్ అకాడమీలో గ్రూప్ 2 కాంబో ప్యాక్ మొత్తం వాళ్ళు ప్రతి ఒక్క సబ్జెక్ట్ చెప్తున్నారు కాబట్టి నేను ఇంకా ఇదైతే తీసుకోలేదు. గ్రూప్ 2 కోర్స్ వచ్చేసి ఒకవేళ నేను డెఫినెట్గా తీసుకుంటే నేను చూసాక మీకు చెప్తాను పేపర్ 4 ఎలా ఉంది, ఏ సార్ చెప్తున్నారు అని చెప్పేసి. ఓకే అండి, ఖచ్చితంగా మీరు ఎవరైతే కోచింగ్ తీసుకోవాలి, ఎక్కువ అమౌంట్ పెట్టలేను అనుకునే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా వీడియో యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. గ్రూప్ 2 అది వచ్చాకనే స్టార్ట్ చేస్తానంటే మాత్రం కుదరదు. నేను అసలు నా వర్క్కి నాకు 3 పిల్లలు, నేను ఒక టీచర్ని, నాకు ఇంట్లో ఫైనాన్షియల్గా చాలా సఫర్ అవుతున్నాము. అలాంటిది నేను వర్క్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ మా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఎదుర్కొంటూ డైలీ ఒక 1 or 2 hours నేను చదవడానికి నేను కేటాయిస్తున్నాను. డెఫినెట్గా మీతో అవుతుంది. ప్లీజ్ ప్రిపరేషన్ అనేది స్కిప్ చేయకండి, కంటిన్యూ అవ్వండి. ఖచ్చితంగా గ్రూప్ 2 అయినా గ్రూప్ 3 అయినా DGPS నుంచి వచ్చే ఏ జాబ్ అయినా మనం క్రాక్ చేద్దాము. థ్యాంక్ యూ.